వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కేవలం మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటిది. తత్వం, వేదాంతం, ఆధ్యాత్మికం మూడు కూడా ఒకదానికోటి సంబంధమే లేదన్నమాట. అది మూడు ఒకటే అనుకుంటున్నావు. తత్వం, ఆధ్యాత్మికం అనేటువంటి ఒకటి కానే కాదు. తత్వం, యు ఆర్ దట్, అదేదో చెప్పేది తత్వశాస్త్రం. ఆధ్యాత్మికం అంటే ఆది అంటే మానసికపరమైనటువంటి వ్యాధి. దాన్ని ఏ మందులు కూడా నయం చేయలేవు. దాన్ని ఎలా నయం చేసుకోవాలి అనేది ఆధ్యాత్మికం. ఇంకా వేదాంత శాస్త్రం. వేదాంతం అంటే వాదనల యొక్క అంతమే వేదాంతం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వేదనల యొక్క అంతమే వేదాంతం అంటుంది జగన్మాత విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ. సుబ్రహ్మణ్యం గారికి ఆయన గురువు గారు అంటే వీరయ్య చౌదరి గారు ఏం చెప్పారంటే, అరే సుబ్రహ్మణ్యం, నీ మాటలే వేదం కావాలి, నీ ఉండేటువంటి క్షేత్రమే పుణ్యక్షేత్రం కావాలి అని అన్నారు. అదే అయిందనమాట. శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రం అయింది ఈరోజు. నీ గేటు దాటి వచ్చేటువంటి మనిషి అయినా, కుక్క అయినా, పంది అయినా, నక్కైనా అన్నీ కూడా నేనే. చూడండి ఏం చెప్పారు ఆయన, నేనే ఆ రూపంలో వచ్చాను అని గౌరవించమన్నాడు అనమాట. అందుకే మనం సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే ఆయన కింది నుంచి పైకి ఒకేసారి చూస్తాడు. నిలువుగా ఇట్లా ఉరిని చూస్తాడు అనమాట. ముందు కింది నుంచి పైకి వచ్చింది నా గురువా కాదా అన్నట్లుగా. అది ఆయన యొక్క గొప్పతనం. ఇంకా చెప్తున్నాడు చూడండి. కాలేటువంటి ఇసుకలో కూర్చోబెట్టాడు ఇవన్నీ సుబ్రహ్మణ్యాన్ని. ఒరే సుబ్రహ్మణ్యం అని ఆయన చేతిలో కొంచెం దుమ్ము పోసి, ఇది సొమ్ము అనుకుంటే సొమ్మే, దుమ్ము అనుకుంటే దుమ్మే అనుకోమన్నాడు అనమాట. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ దుమ్ముని మూటగట్టుకొని ఆయన ఇంట్లో ఇప్పటికి కూడా భద్రపరుచుకున్నారు. అది ఈరోజు ఆయన వరల్డ్ టీచర్ అయ్యాడనమాట. ఆ పేరుతోటి మన ఛానల్కి వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టాం. ఆయనలో తెలియనటువంటి మానవాతీత శక్తి అనేటువంటిది ఉందన్నమాట. మొత్తానికి దాంట్లో మాత్రం డౌట్ అనేటువంటిది లేనే లేడు. అతీతమైనటువంటి శక్తులు సామాన్య మానవులకు అర్థం కావన్నమాట. అవి వాళ్ళని దర్శించి తరించడం తప్ప మనం చేయగలిగింది, మార్చగలిగింది, చేర్చగలిగింది ఏమీ లేదు. ఇంకా ఈయన గురువుగారు చెప్తున్నారు చూడండి. దేవుడు లేడేమో అని ఆస్తికుడు వాదిస్తాడట, ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తాడు. టోటల్గా ఇద్దరి యొక్క వాదన అదే వేదాంతం అంటారు. అది అంతం కావడమే వేదాంతం. నాకు జ్ఞానం, నాకు సుఖం అని కాకుండా నేనే జ్ఞానం, నేనే సుఖం అన్నేట్లుగా ఉండాలి. నీవు 100 మందిలో ఉన్నా కానీ ఒంటరి వాడివి అనేటువంటి భావం నీలో వచ్చింది అంటే నీవింక దైవత్వానికి దగ్గరవుతున్నట్లే అంటున్నారు గురువు గారు. నేను అనేటువంటి తప్ప ఏదీ లేదు అంటున్నాడు. అదే శాశ్వతం. మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు ఉంది కదా, అది అశాశ్వతం, అది ఎక్కువ ఉండదు. నేను అనేటువంటిదే శాశ్వతం. నేను అనేటువంటిదే దైవానుభవం అంటున్నాడు. ఇక వేరే అనుభవం అనేటువంటిది ఏదీ లేదు. నేను అనేటువంటిదే గొప్ప దైవానుభవం. మన ప్రతిబింబం అద్దాన్ని చేరడానికి ఎంత దూరమో, కలగనేటువంటి జీవుడు కలలో ఉన్నటువంటి జీవుణ్ణి చూడటానికి ఎంత దూరమో, భగవంతునికి భక్తికి కూడా అంతే దూరం ఉంది. చూడండి, శిష్యుడికి గురువుగా మారేటువంటి అవకాశం ఉంది, కానీ గురువుకి శిష్యుడిగా మారే అవకాశం లేనే లేదు. జీవుడు దేవుడుగా మారే అవకాశం ఉంది, కానీ దేవుడు జీవుడుగా మారేటువంటి అవకాశం లేదు. అందుకే దేవతలకి మానవులను చూస్తే కుళ్ళట. ఎందుకంటే మనకు మరణం ఇవన్నీ ఉన్నాయి కదా, అది వాళ్ళకి లేదే అనేటువంటిది అన్నమాట. దేవుడు ఎక్కడ లేడు అవి ప్రశ్నించుకోసాలు అంటున్నాడు. దేవుడు ఎక్కడ లేడు అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోసాలు అని అంటున్నాడు అనమాట. అదే రమణ మహర్షి అందరిని అడిగి నేనెవడిని అని అడుగుతున్నాడు అందరినీ. అరుణాచలం కొండ గుహల్లో తపస్సు చేస్తుంటే అందరినీ ఆయన అడిగేది ఏంటి అంటే నేనెవడిని అంటున్నాడు అన్నమాట. స్వామి నువ్వు స్వామి అని నేను స్వామినా చూపించి చూద్దాం అంటాడు మళ్ళీ. అటువంటి పరమశివుడే సాక్షాత్ రమణ మహర్షి రూపంలో జన్మించాడు అనటంలో సందేహమే లేదు.
ఆ రమణ మహర్షి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి రూపంలో జన్మించాడనమాట. అందుకే ఆయన చెప్తున్నాడు, నీవు శివుడు అయితే సర్వం శివమయం అవుతుంది, నీవు అల్లావైతే సర్వం అల్లామయం అవుతుంది, నీవు క్రీస్తు అయినట్లయితే సర్వం క్రీస్తుమయం అనేటువంటిది అవుతుంది. నువ్వు ముందు అది కావాలి అంటున్నాడు. తాను అందరికీ లేకుండా పోయి తనకు తానే ఉండడమే మరణం. చూడండి ఏం చెప్పారు, మరణం అంటే తాను అనేటువంటి వాడు అందరికీ ఉండడు, కానీ తనకు మాత్రం తాను ఉంటాడనమాట. అదే మరణావస్థ. నేను దేవుడు అవ్వాలి అని అనుకోవడం సాధన, దేవుడు నాలాగా ఉన్నాడు అనుకోవడం సిద్ధి. హీర్ ఫ్రమ్ దేర్, దేర్ ఫ్రమ్ హీర్ అనేటువంటిది ఉంది. హీర్ ఫ్రమ్ దేర్, ఇక్కడి నుంచి అక్కడికి వేరాలి అనేటువంటిది అది సాధన. దేర్ ఫ్రమ్ హీర్, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేటువంటిది సిద్ధి. అది వాళ్ళిద్దరి సిద్ధి సాధకుడికి ఉన్నటువంటి తేడా. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటం కాదు, ఆకలినే తినేయడం ఉపవాసం. దేవుడు నిన్ను ధ్యానించిన తరువాతనే నువ్వు ఆయన్ని ధ్యానిస్తావు. చూడండి ఏం చెప్పాడు, దేవుడి దగ్గరికి పోయి మనం నమస్కారం చేస్తాం కదా, అంటే అర్థం ఏంటి, ముందు ఆయన మనకు నమస్కారం చేసిన తర్వాతనే మనం నమస్కారం చేస్తారు. ఆయన మనకేం నమస్కారం చేస్తాడు, ఒరే నన్ను ఎవరు ఏమీ కోరొద్దు అని నమస్కారం చేస్తాడు. కానీ నువ్వేమో నమస్కారం చేస్తున్నావు, నాకు అన్నీ ఇవ్వు అని నమస్కారం చేస్తున్నావు. కాబట్టి ప్రతి దానికి కూడా యాక్సెప్ట్ అవ్వటమేమో కానీ దేన్ని కూడా యాక్సెప్ట్గా చూడకూడదు. ఇటువంటి ఎన్నో విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు. ఒక్కసారి అందరూ కూడా ఆయన దర్శించి తరించండి. మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూసి కనీసం 400 మంది సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళొచ్చి నాకు చెప్పారు. కనీసం ఒక 100 మంది మొన్న ధాన్యాభిషేకం జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ ఛానల్ వల్ల మేము వెళ్ళొచ్చాం సార్ అని చెప్పి, అది మనకు చాలన్నమాట. ఎంతో మానసిక ప్రశాంతత పొందుతున్నారు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వరల్డ్ టీచర్ న్యూస్ అనే ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి, మానసిక ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.